దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనము దేవుని యొక్క వాగ్దానాన్ని చూద్దాం. దాని కొరకై పరిశుద్ధమైన లేఖన భాగంలో నుండి ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. మోషే ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు, నేను మీతో కూడా పాలు తేనెలు ప్రవహించు దేశానికి రాలేకపోతున్నాను. కనుక నేను రాలేనంత మాత్రాన దేవుడు మీకు తోడై లేడని మీరు అనుకోవద్దు. ఎందుకంటే దేవుడైన యెహోవాయే మీకు తోడై ఉంటాడు. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. మన జీవితంలో కూడా అంతే. ఎవరు మనకు లేకపోయినా దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు నీతో ఉన్నాడు. ఆయన ఏమాత్రము కూడా తన మీద విశ్వాసం ఉంచిన వారిని దేవుడు విడిచిపెట్టడు. ఆయన ఏమాత్రం కూడా వదిలిపెట్టడు. కొన్నిసార్లు మనమే దేవుణ్ణి వదిలిపెడతాం, కానీ దేవుడు మాత్రం మనల్ని వదిలిపెట్టడు. మనము దిగులు పడకుండా, భయపడకుండా దేవుని కాపుదలలో సురక్షితముగా ఉందుముగాక. ఆమేన్.